లెమన్ కొరియాండర్ గ్రిల్ చికెన్ అండి. లెమన్ కొరియాండర్ గ్రిల్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ బ్రెస్ట్ స్లైసెస్ 250 గ్రాములు, నిమ్మరసం 1 స్పూన్, కొత్తిమీర 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఉప్పు రుచికి తగినంత. లెమన్ కొరియాండర్ గ్రిల్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. సో షెఫ్, మరి ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దామంటారా? స్టార్ట్ చేద్దామండి. మనకి లెమన్ కొరియాండర్ గ్రిల్ చికెన్ యాక్చువల్గా ఏంటంటే దీంట్లో మనం మ్యారినేషన్ రెడీ చేసుకోవాలి. సో దానికంటే ముందు మనం యాక్చువల్గా ఏంటంటే చికెన్ బ్రెస్ట్ని ఇలా స్లైసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా పల్చగా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో మనకి కుక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. సో ఇలా చికెన్ బ్రెస్ట్ పీసెస్ నేను ఇలా స్లైసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఓకే, సో ఇప్పుడు మనం మ్యారినేషన్ రెడీ చేసుకుందాం అండి. సో ఈ మ్యారినేషన్ కోసం అని మనం ఒక మిక్సీ జార్లో ఏం చేయాలంటే చాలా సింపుల్ మ్యారినేషన్ అండి. ఇది మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది కుకింగ్ అనేది. సో వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటాం. సో వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. అలాగే ఈ వెల్లుల్లి రెబ్బలతో పాటు పచ్చిమిరపకాయలు. సో వెస్ట్రన్ అయినప్పటికీ ఆఫ్ కోర్స్ మన ఇండియన్ ప్యాలెట్లో మనకి కారం లేకపోతే ఇది నచ్చదు. సో పచ్చిమిరపకాయలను కూడా నేను దీంట్లో వేస్తున్నాను. సో ఈ పచ్చిమిరపకాయలు వేసాక దీంట్లో మంచిగా పచ్చిమిరపకాయలతో పాటు దీంట్లో కొత్తిమీర, ఈ కొత్తిమీరను కూడా మనం దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. సో కొత్తిమీర క్వాంటిటీ కొద్దిగా ఎక్కువగా పడుతుంది. సో స్పెషల్ ఏంటంటే మనకి లెమన్ కొరియాండర్ చెప్పాం కాబట్టి ఆఫ్ కోర్స్ కొరియాండర్ అనేది ఎక్కువగా యాడ్ చేయాలి. సో అలాగే ఈ కొరియాండర్తో పాటు దీంట్లో నిమ్మరసం కూడా మనం దీంట్లోనే యాడ్ చేసుకుంటాం. సో నిమ్మరసం వేసాక కొద్దిగా నూనె, ఈ మ్యారినేషన్ కోసమని నూనె కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. వేసుకున్నాక దీంట్లో ఉప్పు, మనకి రుచికి సరిపడిన ఉప్పు కూడా మనం వేసుకొని దీన్ని స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి. అవసరమైతే నీళ్లు యాడ్ చేసుకుంటూ. సో ఇది మనకు ఒక సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు కదా. ఆఫ్ కోర్స్. సో మనకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఒక క్విక్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. సో మనకి ఈ విధంగా మ్యారినేషన్ అయితే రెడీ అయింది. స్టవ్ వెలిగించండి. సో ఇలా గ్రిల్ మార్క్స్ ఉండే ప్యాన్ అయితే ఇంకా బాగుంటుంది గ్రిల్కి. లేదంటే అవైలబిలిటీ లేదంటే మనం రెగ్యులర్గా ఇంట్లో దోశ పెనం అంటారు కదా, దాని మీద కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ముందుగా మనం ఈ చికెన్ స్లైస్ పీసెస్ని వేసుకుందాం. ఓకే, సో ఈ చికెన్ స్లైస్ పీసెస్లో ఇలా కంప్లీట్గా మిక్స్ చేసి బ్లెండ్ చేసుకున్నాం కదా, మిక్సీ చేసుకున్న ఈ మ్యారినేషన్ని యాడ్ చేయాలి. సో దీనిలో మనం అన్ని సీజనింగ్ అంతా యాడ్ చేస్తాం. సో ఇంకా అడిషనల్గా అయితే ఏం అవసరం లేదు. ఓకే, సో ఇది మ్యారినేషన్ అయిపోయిన తర్వాత మనం కాసేపు అంటే ఎన్ని మినిట్స్ పెట్టాలి? సో జనరల్గా ఏంటంటే ఏదైనా మ్యారినేట్ చేసేటప్పుడు ఈ మసాలాలు బాగా దానికి ఇన్ఫ్యూజ్ అవ్వడం కోసం మినిమం 30 మినిట్స్ అయితే పెట్టాలి. బట్ ఇదేంటంటే మనం కొంచెం అంటే వెస్ట్రన్ స్టైల్లో చేసేటప్పుడు వెంటనే చేసేవచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్గా వేసేస్తున్నాం కాబట్టి ఆ మసాలాస్ అన్నీ కూడా దానికి ప్రాపర్గా ఇన్ఫ్యూజ్ అవుతాయి అంటారా? అవుతాయండి, ఎందుకంటే మనం ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్ వేలో ప్రిపేర్ చేస్తున్నాం. అలాగే ఏంటంటే పల్చగా కట్ చేసుకున్నాం. సో ఇక్కడ అంత ఎక్కువగా ఏం పట్టదు అనమాట. సో ఇమీడియట్గానే దీనికి బాగా పట్టుకుంటాయి. ఓకే, సో మనం ఈ మ్యారినేషన్లో ఆయిల్ వేసాం, అయినప్పటికీ కొంచెం ప్యాన్ కూడా అలా గ్రీస్ చేసుకోవాలి. ఓకే, సో కొద్దిగా నూనె వేస్తున్నాను. ఇప్పుడు మనం ప్యాన్ కూడా బాగా వేడెక్కింది. సో ఒక్కొక్కటిగా వేసుకొని దీన్ని బాగా గ్రిల్ చేసుకోవాలి. ఈ కొరియాండర్ ఫ్లేవర్ అలాగే లెమన్ ఫ్లేవర్ రెండు బ్యాలెన్స్ అయ్యి సో అద్భుతమైన టేస్ట్ వస్తుందండి ఇది. సో లెమన్ కొరియాండర్ గ్రిల్డ్ చికెన్ అయితే మనకి వెస్ట్రన్ స్టైల్లో రెడీ అవుతుంది. సో చూస్తున్నారు కదా, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోని ఒక క్విక్ రెసిపీ అయితే మనకు రెడీ అయిపోతుంది. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి ఇది చాలా బాగుంటుంది అండ్ అలాగే సైడ్ డిష్లోకి కూడా ఇంకా బాగుంటుంది. సో దీన్ని ఏంటంటే మనం బోత్ సైడ్స్ గ్రిల్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేస్తూ. సో ఇది పల్చగా కట్ చేస్తాం కాబట్టి మనకి ఇంచుమించు ఒక 5 నుంచి 6 నిమిషాల్లో మనకి పర్ఫెక్ట్ అయిన గ్రిల్ చికెన్ రెడీ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇలా చేసి మనం దీన్ని ఇలా సైడ్ డిష్లా కూడా తినొచ్చు. కావాలంటే దీన్ని చల్లార్చి సలాడ్స్ కూడా చేయొచ్చు అండి. సలాడ్స్ చేయొచ్చు, లేదంటే మనం శాండ్విచెస్ ఫిల్లింగ్లో కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, రెండు వైపులా కంప్లీట్గా కాలిన తర్వాత మనం దీన్ని ప్రెజెంట్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఈ విధంగా మనం కంప్లీట్గా రెండు వైపులా గ్రిల్ చేసుకున్నాం కదండి. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో వెస్ట్రన్ స్టైల్లో లెమన్ కొరియాండర్ గ్రిల్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ యూనిక్ టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది డిష్.
వెస్ట్రన్ స్టైల్లో లెమన్ కొరియాండర్ గ్రిల్ చికెన్ అయితే రెడీ అయిందండి. ప్లీజ్ ఎంజాయ్. సో మరి చూస్తున్నారు కదా, వేడి వేడి లెమన్ కొరియాండర్ గ్రిల్ చికెన్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అండ్ గార్నిషింగ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. నాకైతే చూస్తుంటే నోరు ఊరిపోతుంది. లెమన్ కొరియాండర్ గ్రిల్డ్ చికెన్కి కావాల్సిన పదార్థాలు: చికెన్ బ్రెస్ట్ స్లైస్ 250 గ్రాములు, నిమ్మరసం 1 స్పూను, కొత్తిమీర 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఉప్పు రుచికి సరిపడా. లెమన్ కొరియాండర్ గ్రిల్డ్ చికెన్ తయారు చేసుకునే విధానం: ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, నిమ్మరసం, నూనె, రుచికి సరిపడా ఉప్పు వేసి స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గ్రిల్ ప్యాన్ తీసుకొని వేడి చేసుకోవాలి. మరోవైపు ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ స్లైస్ పీస్ అలాగే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ స్లైసెస్ ముక్కలు వేసి చక్కగా 2 వైపులా తిప్పుకుంటూ గ్రిల్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే వెస్టర్న్ స్టైల్లో యూనిక్ టేస్ట్తో లెమన్ కొరియాండర్ గ్రిల్డ్ చికెన్ రెడీ.